వచ్చెర అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు కులము మతముల దెంప. వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు మనలను ముందుకు నడుప. తూర్పు మార్పు కోరుతోంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం నిర్వహించినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గతంలో అనేక మంది ఏ పని మొదలు పెట్టాలన్నా రాజమండ్రిని సెలెక్ట్ చేసుకునేవారు. ఇక్కడి నుంచి ఏ పని మొదలుపెట్టినా అందులో వారికి తిరుగుండదు. మకుటం లేని మహారాజులాగా జన నీరాజాలు అందుకుంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రినే సెలెక్ట్ చేసుకున్నారు. రాజమండ్రి రాజసం మరోసారి ప్రపంచానికి తెలిసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీ ప్రజలైతే పవన్ రావాలి, పాలన మారాలని కోరుతున్నారు. ఇవాళ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వేదికగా భారీ బహిరంగ సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు. వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు కులము మతముల దెంప. వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు మనలను. జనసేన ఆవిర్భవించి నేటికి 5 ఏళ్ళు అవుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకున్నారు. ఈ మేరకు రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి జన సైనికులు లక్షలాదిగా తరలి రానున్నారు. ఇప్పటికే బైక్స్, కార్లు, బస్సులు, జీపులు ఏది దొరికితే అది పట్టుకొని రాజమండ్రికి వస్తున్నారు. రాజమండ్రికి వచ్చే రైళ్ల టికెట్స్ మొత్తం బుకింగ్స్ అయిపోయాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు. అందరి చూపు రాజమండ్రి వైపే. వచ్చాడు కులము మతముల దెంప. వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ. గెలుపే లక్ష్యం. ఎండలు మండుతున్నా డోంట్ కేర్ అంటున్నారు జన సైనికులు. తమ జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వెంట నడిచేందుకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని వాహనాలతో రాజమండ్రికి చేరుకున్నారు జన సైనికులు. మారుమూల గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావం అట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్పై నిర్వహించిన కవాతుకు రెండింతలు జనం వస్తారని అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది జన సైనికులు తరలిరానుండడంతో వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా. రాజమండ్రికి నది ప్రవాహంలా జన సైకిళ్లు తరలివస్తున్నారు. సభకు వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మౌలిక వసతులు కల్పించారు. దాదాపు 3000 మంది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ సప్లై చేస్తారు. అంతేకాదు రుచికరమైన భోజనాలు, స్వీట్స్ను సిద్ధం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పళ్ళ జ్యూస్, ఆరెంజ్ ఫ్రూట్స్, బటర్ మిల్క్స్ను అందిస్తున్నారు. అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు. వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు కులము మతముల దెంప. వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు మనలను ముందుకు నడుప.
ఒకడు అతడొక గంగా నది రాజమండ్రిలోని లాలా చెరువు దగ్గర దాదాపు 100 వాలంటీర్లు ఉంటారు. ఉత్తరాంధ్ర నుంచి జన సైనికులను రిసీవ్ చేసుకుంటారు. వాహనాల పార్కింగ్ సభకు వెళ్లే మార్గాలను దగ్గరుండి చూపిస్తారు. ఇక కోట్పల్లి బస్టాండ్ దగ్గర మరో 100 మంది వాలంటీర్లు ఉంటారు. కృష్ణా, గుంటూరు, రాయలసీమ నుంచి జన సైనికులకు స్వాగతం పలికి వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతములదెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది జనసేనలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించిన పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభకు వచ్చిన మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో వారి కోసం సిట్టింగ్ బ్లాక్ను సిద్ధం చేశారు. పట్టణం మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లను అరేంజ్ చేశారు. రాజమండ్రికి వచ్చిన వారు పట్టణంలో ఎక్కడున్నా పవన్ ప్రసంగం వీక్షించేలా అడుగు అడుగున ఎల్ఈడి స్క్రీన్లను సిద్ధం చేశారు. అంతేకాదు, ఈ సభ నుంచే పవన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు, అధికారంలోకి వస్తే జనసేన ఏం చేయబోతుందనే విషయాలను ప్రజలకు వివరిస్తారు పవన్ కళ్యాణ్. వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ. జనసేన ఆవిర్భావ సభ భారీ ఎత్తున రాజమండ్రి వేదికగా జరుగుతుంది. సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ ఆవిర్భావ సభ రాజమండ్రిలో జరుగుతుంది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అన్ని దారులు రాజమండ్రి వైపే అన్నట్లుగా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. జన సైనికులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని గంటలకి ఈ సభ ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు వేదిక పైన ఆశీనులు కాబోతున్నారు? ప్రధానంగా మేనిఫెస్టోకు సంబంధించి యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా జనసేన సిద్ధాంతాలకు లోబడి ఎట్లాంటి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుందనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? పరమేశ్, తూర్పుగోదావరి జిల్లా మొత్తం జనసేన పార్టీలో ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇంచుమించుగా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మరి కాసేపట్లో మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కానుంది. ఈ పార్టీకి మొత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన సైనికులతో సందోహంతో నిండిపోయి ఉంది. ఏ మూలం చూసినా కూడా జనసేన సైనికులకు వేలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. గత 2 రోజులుగా కూడా జనసేన సైనికులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ సభను ఏర్పాటు విజయవంతం చేయడానికి సభ ఏర్పాట్లపై తీవ్రమైన కసరత్తు చేశారు. అంటే లేడీస్ ఇటువైపు ఉండాలి, మొత్తం అంటే బారికేడ్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఏర్పాటు చేశారు. మనతో పాటు రాత్రి జనసేన అభ్యర్థి, రూరల్ అభ్యర్థిగా కన్ఫర్మైన కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముందుగా మీకు 99 టీవీ తరఫున శుభాకాంక్షలు సార్. తర్వాత మీకు ముందుగా సీట్ కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? ముందుగా తొలి నుంచి నేను పనిచేస్తున్నటువంటి రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి 99 టీవీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు లాంటి అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కేవలం సినిమా నేపథ్యం మాత్రమే కాకుండా ఒక స్పష్టమైనటువంటి రాజకీయాల్ని, మార్పు కోరేటువంటి రాజకీయాలను తీసుకురావాలనేటువంటి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల రాష్ట్రం మొత్తం కూడా ఆయన వైపే చూస్తూ ఉంది. అందుకే ఆయన ఏ మూలకు వెళ్ళినా కేవలం గోదావరి జిల్లాల్లోనే బాగా జనం వస్తారనేటువంటి మాటను పక్కన పెట్టి మొన్న జరిగినటువంటి రాయలసీమలో జరిగినటువంటి
ఆయన కార్యక్రమాలు చూస్తే ఎంత ఎక్కువ మంది జనాభా వచ్చారో మనందరం చూసాం. అందుకే ఇన్ని లక్షల జనాభాకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇక్కడ గడిచిన 2 రోజులుగా మా టీం మొత్తం కూడా చాలా గట్టిగా కృషి చేస్తూ ఉంది. నిజానికి ఇది మొన్న సాయంత్రం ఈ క్రీడా మైదానాన్ని మాకు అందించడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే విషయంలో కూడా టీం మొత్తం కూడా సమిష్టి కృషితో ముందుకెళ్ళింది. దాంతోపాటు మీకు ఈ విషయంలో ఇప్పటి ఎక్స్పీరియన్స్ ఉంది, కవాతులో చూశారు అంటే ఆ 2-3 రోజుల్లో డిజైన్ చేయగలిగారు. తర్వాత నిన్న కూడా ప్లే గ్రౌండ్ కూడా మారింది, సడన్గా జరిగింది. అంత షార్ట్ పీరియడ్లో ఇంత సక్సెస్ఫుల్గా ఎలా చేయగలిగారు? ఇది జనసేన పార్టీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి టీంకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశం. ఎందుకంటే మొన్న సాయంత్రం వరకు ఈ గ్రౌండ్ ఇస్తారా లేదా అంటే వాళ్ళకి టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి కాలేజ్ వాళ్ళకి. దానివల్ల వాళ్ళు ఎంతవరకు మనకి ఇది కేటాయిస్తారనేటువంటి ఇబ్బంది కనపడినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన తక్కువ సమయంలోనే ఇంత భారీ ఎత్తు సభ ఏర్పాటు చేయటం. ఎందుకంటే కవాతులో మేము స్పష్టంగా చూసాం. ఆ రోజున మహా అయితే ఒక 3-4 లక్షలు వస్తారని నమ్మితే ఆ రోజున వచ్చినటువంటి జనం రమారమి 10 లక్షలు పైబడి వచ్చారు. మీకు ధవళేశ్వరం బరాజు మీద ఎంతమంది జనం ఉన్నారో కింద గోదావరి ప్రవాహంలో కూడా జన ప్రవాహం నడిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాంటి నేపథ్యంలో 4-5 నెలల క్రితం జరిగినటువంటి ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సభని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ లోపలికి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రజా పోరాటంలో కూడా ఎక్కడే కానీ మీరు సభ పెట్టినా కానీ ప్రజలకు సరిపోయేందుకు పెట్టట్లేదు మీరు. అంటే మరి దీన్ని ఎలా చూడాలంటారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చేటువంటి జనానికి సరిపడేటువంటి ప్రదేశాలు లేకపోతే సభాస్థలులు ఎక్కడా లేవనేదే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ వచ్చే జనం మనం 2 లక్షలు అనుకుంటే 4 లక్షలు వస్తున్నారు, 4 లక్షలు అనుకుంటే 8 లక్షలు వస్తున్నారు, 8 లక్షలు అంటే 10 లక్షలు వస్తున్నారు. అయితే ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏంటంటే ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వారికి ఇబ్బంది జరగకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి జనాభా అందరినీ కూడా వారికి స్పష్టమైనటువంటి పార్కింగ్ ప్రదేశాలను ఇచ్చాం. ఆ పార్కింగ్ ప్రదేశాల్లో వాళ్ళని డ్రాప్ చేసి జనం అందరూ లోపలికి వచ్చేలాగా. ఒకవేళ ఈ సభాస్థలు నిండిపోతే బయట ఉండిపోతారు, ఆ పక్కన ఉండిపోతారు. మొత్తం పరిసర ప్రాంతాల్లో జనసందోహంతో నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా వారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని ఆశాంతం వీక్షించే విధంగా. మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నారు. సాధారణంగా రాజకీయ సభలు అంటే జనాన్ని తరలించడం ఉంటుంది, కానీ స్వచ్ఛందంగానే జనసేన పార్టీకి ఎందుకు ప్రజల్లో అంత ఆదరణ లభిస్తుందంటారు? జనసేన పార్టీ డిక్షనరీలో లేని మాటే తరలింపు. ఇదంతా కూడా తరలింపు అనేది ఇతర రాజకీయ పార్టీలకి సంబంధించిన మాట, కానీ ఇక్కడ తరలింపు అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనేటువంటి సమాచారాన్ని మేము ప్రజలకు చేరవేయగలిగితే ఇక్కడ స్థానికంగా మేము చేయవలసింది ఒకటే, ఈయన వస్తున్నారు పలానా సమయంలో మీటింగ్ ఉందనేటువంటి మాటని మేము ప్రజలకు చేరవేయగలిగితే చాలు అసంఖ్యాకంగా జనం వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇది కేవలం నేనైతే నమ్మేది ఏంటంటే ఒక మనిషి యొక్క చిత్తశుద్ధిని ప్రజలు నమ్మారు, అర్థం చేసుకున్నారు అనేటువంటి మాటను మనం తెలుసుకోవాలి. ప్రతిమా రాజకీయ నాయకుల్లాగా అవినీతి కోపంలో కూరుకుపోయినటువంటి నాయకుడు కాదు. స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు ఇవ్వాలి, తాను స్వచ్ఛంగా ఉండి రాష్ట్ర రాజకీయాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మార్పు రావాలి, అధికారం అంటూ వస్తే అది ప్రజలకు రావాలి తప్పితే నాయకులకు కాదని నమ్మినటువంటి మొట్టమొదటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందువల్ల ఇవాళ ఆయన చిత్తశుద్ధిని నమ్మి ఆయన నిజాయితీని గమనించి ప్రజలందరిలో కూడా ఆకర్షణ పెరిగింది. అందువల్ల ఎప్పుడు మీటింగ్ చిన్న స్థాయిలో మీటింగ్ అనుకుంటే అది పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు బాగా చేసి అందరినీ సురక్షితంగా తిరిగి ఇళ్లకు పంపించే విధంగా మేము ఏర్పాట్లు అన్నీ చేసాం. దానికి సంబంధించి వైద్య బృందాలను ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, వారికి మంచినీటి సరఫరా, ఆహార సరఫరా, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మైన్యూట్గా ప్లాన్ చేసి అందరినీ కూడా జాగ్రత్తగా సురక్షితంగా వాళ్ళు ఇళ్లకు పంపే విధంగా కార్యక్రమాన్ని. 2 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీ అభ్యర్థులతో మొదటి జాబితా విడుదలైంది. ఏమనాలి మిమ్మల్ని అందరూ? జనసేన సైనికులు అనాలా, జనసేన నాయకులు అనాలంటే? ఇప్పటికీ కూడా మేము అందరూ జన సైనికులమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్లుగా ఇది అధికారం అనేది ఇప్పుడు రాజ్యాంగపరంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు అనేటువంటి మాట తప్పితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అయితే మాత్రం ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న జనం అందరూ ఉన్నారో వారందరూ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గంలో జనం అందరూ ఎవరైతే ఉన్నారో వారే పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు అనేటువంటి మాట ఆయన ఏదైతే చెప్పారో అది మేము కూడా మనసులోకి తీసుకుంటున్నాం. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇవాళ పోటీ చేసి రేపొద్దున విజయం సాధించినా కూడా అందరిలో ఒకళ్ళగానే ఉంటాం, అందరితో కలిసి ప్రయాణం చేస్తాం, ప్రజలందరినీ కూడా ముందు పెట్టి మేము వెనకాల నిలబడడానికే ఇప్పుడు కూడా కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ నియోజకవర్గంలో మీ గెలుపుకు మీకు విజయవంతం కావాలంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మీరు సక్సెస్ అవుతారని భావిస్తున్నారు? నిరంతరం ప్రజల మధ్య ఉండటం, ప్రజలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకోవటం,
అన్నిటికంటే మించి జనసేన పార్టీ తరఫున సమస్య ఎక్కడున్నా కూడా ఆ సమస్యని పరిష్కరించడానికి మా వంతు కృషి చేయటం. కార్మికుల సమస్య కానివ్వండి, ఈ మధ్యకాలంలో పేపర్ మిల్లు కార్మికుల సమస్య కానివ్వండి, లేకపోతే రైతాంగం సమస్యలు కానివ్వండి, నర్సరీ రైతుల సమస్య కానివ్వండి, ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటి వెళ్ళి నిలబడింది జన సైనికులు మాత్రమే. మా వల్లే ఆ సమస్యలకు పరిష్కారం లభించిందనేటువంటి మాట సర్వత్రా వినపడుతుంది. ప్రజలకు చేరువుగా ఉండి ప్రజలతో కలిసి వెళ్ళటమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం అనేది సహజంగానే వస్తుందని నమ్ముతున్నాం. సార్, మన 1990 తరపున మరోసారి కంగ్రాట్స్ చెప్తున్నాం మీకు. ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మీరు చెప్పండి, వేరే మహిళా విభాగం తరపు నుంచి కూడా ఎలా ఉండబోతుందంటారు? ఈ సభ మహిళల సంఖ్యలో హాజరు కావడం ఎలా చూడాలంటారు? వేరు మహిళా విభాగానికి సంబంధించి కమిటీలో ఉన్నవారే కాకుండా వేరు మహిళా కమిటీలో లేనివారు అంటే కమిటీ ఏతర మహిళలు కూడా వేరే మహిళలు కూడా చాలామంది వస్తున్నారు. సాధారణ మహిళలు కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. నిన్న మేము చూసుకుంటే మాకు మొన్న రాత్రి గ్రౌండ్ అప్ చెప్పారు. వెంటనే మహిళల కోసం మేము రిప్రజెంట్ చేసాము. మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని వెంటనే సెంట్రల్ కమిటీ వారు అలాగే ఆకుల సత్యనారాయణ గారు కూడా మాకు ఈ ఏర్పాట్లు భాగంగా మాకు అప్ చెప్పారు. ఖచ్చితంగా మహిళలకు చాలా మంచి ఏర్పాట్లు చేసాము. వాళ్ళకి ప్రత్యేకమైన బార్కేడే కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన సెక్యూరిటీతో పాటు వాలంటీర్స్ కూడా మహిళలను పెట్టాము అక్కడ. అలాగే మహిళలకి ప్రత్యేకమైన పానీయాలు కూడా అక్కడ అంటే ఎండకి కళ్ళు తిరగకుండా ఓరాసలు సార్ చెప్పింది కళ్యాణ్ సార్ ఓరాసలు అది కూడా పెట్టమని అవి కూడా పెట్టాము. మహిళలు 4 గంటలకు సభ అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యారంటే ఆ సమయం వచ్చేసరికి ఎంతమంది చేరుకుంటారు? రాజమండ్రికి ఒక సునామీ రాబోతుందండి. కాసేపట్లో జన సునామీతో రాజమండ్రి నిండబోతుంది. ఇది చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయి గ్యారంటీగా. ఎందుకంటే కవాతు జరిగినప్పుడు మేము 2 లక్షలు 3 లక్షలు అనుకుంటే ఏకంగా 10 లక్షల మంది ఇంటెలిజెన్స్ రిపోర్టే వచ్చింది 10 లక్షల మంది. ఇప్పుడు అంతకన్నా ఇది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే నీతిమంతమైన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. కాబట్టి ఈ జనసేనని ఖచ్చితంగా మేము నిలబెట్టాలి. మేము స్వచ్ఛందంగా మిగతా పార్టీలకి మందో బిర్యానీయో ఏయో ఇచ్చి తరలించాలి జనాల్ని. ఇక్కడ ఒక కబురు చాలు, ఒక్క కబురు కళ్యాణ్ గారు ఒక్క పిలుపు మేరకు సైనికులు అందరూ కూడా సునామీగా వస్తున్నారన్నందులో తిరుగులేదు. ఇంచుమించుగా విద్యార్థుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, అన్ని వర్గాల్లో కూడా జనసేనకు ఆదరణ చెప్తారు. ముఖ్యంగా మహిళల్లో ఇంత ఆదరణ వస్తుందంటే మీ మేనిఫెస్టో మహిళలకు బలంగా వెళ్ళిందంటారా? మా మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఎక్కువ అంటే కళ్యాణ్ గారు మహిళలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మహిళలు అందరూ నమ్మారు. కాబట్టి అలా అన్నట్టుగానే ప్రీ మేనిఫెస్టోలో కూడా ఉచిత గ్యాసు అలాగే ఈ రేషన్ అనేది అమౌంట్ రూపంలో ఇవ్వడం ఇవన్నీ కూడా మహిళలు ఆకర్షితులై రేపు ఇవాళ రిలీజ్ చేసే మేనిఫెస్టోలో కూడా ఇంకా మహిళలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి నమ్ముతూ ఉన్నాము. మహిళలు ఇంకా అంటే 33% రిజర్వేషన్ కోసం ఎవ్వరు కూడా మాకు ఏ పార్టీ కూడా న్యాయం చేయలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు మొన్న మహిళా దినోత్సవం నాడు చెప్పారు మహిళలకి ఖచ్చితంగా 33% కోసం నేను ఫైట్ చేస్తాను, అన్ని పార్టీలు ఇవ్వకపోయినా నేను సపోర్ట్గా మీకు నిలబడతానని చెప్పారు. దానికి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మహిళలకి ఆయన ఇప్పటికే 33% పార్టీ పోస్టులు ఇచ్చారు. దానికి కూడా మేము మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు కేటాయించిన పథకాల్లో 2500 నుంచి 3000 నగదు బదిలీ కానీ ఉచిత గ్యాస్ కానీ ఈ రెండు కూడా ఆచరణ సాధ్యం కాదనేది ప్రతిపక్షాల ఆరోపణ. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఆచరణ సాధ్యం కాని పథకాలు డ్వాక్రా వాళ్ళకి 10,000 అని చెప్పి ఆచరణ కాని పథకాలు ఆయన పెట్టి ఈ రోజున అది ఆచరణలో పెట్టలేకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఆచరణలో లేనివి అలా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో కూరేస్తూ ఆయన సీఎం పదవి చేపట్టాలనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకోవట్లా, మా జన సైనికులు అనుకుంటున్నాం, వేరే మహిళలు అనుకుంటున్నాం ఆయన సీఎం అవ్వాలని. కాబట్టి ఆచరణలో పెట్టే ప్రజలు బాగుండాలి, ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి, ముందు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉచిత విద్య కానీ ఉచిత గ్యాస్ కానీ అలాగే ఉచిత కిరాణా కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేశారు. అది ఆచరణకు సాధ్యమయ్యే పథకాలే తప్ప ఆచరణ కాదు. ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో ఇవ్వలేని 10,000 రూపాయలు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి మహిళలు ఇచ్చారు 6 నెలలకు ముందు. అది ఆచరణలో కాదు కాబట్టి 6 నెలల ముందు ఓట్ల కోసం ఇచ్చారు. కానీ మేము ఇప్పటి నుంచి అంటే మా పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి మొదటి మహిళలకే పథకాలు ఫస్టే ఆయన జీవో రిలీజ్ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. జనసేన నా పేరు మోహన మంచాల అండి, తణుకు. నేను ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ని.
అయితే ఈ రోజు కాకుండా లాస్ట్ ఇయర్ కూడా ఈ ఆవిర్భావ సభ జరగడం జరిగింది. అయితే అక్కడ కూడా వాలంటరీగా స్పందన అనేది లక్షల్లో వచ్చారు. అది ఆల్రెడీ చూశారు. అందరికీ వెన్నులో వణుకు పుడుతున్న అంశమే ఇది, ప్రస్తుత సంవత్సర కాలంగా కూడా. అయితే ఈ మేనిఫెస్టో ఈ రోజు ఆయన 32 అంశాలతో మొత్తం పోరాట యాత్రలో వివిధ వర్గాల నుంచి ఆయన ఎన్నో క్వశ్చన్స్ తీసుకున్నారు, ఎన్నో సమస్యలు తీసుకున్నారు. ఆ సమస్యలన్నీ కూడా మేధావులందరితో చర్చించి మొత్తం కమిటీతో కూర్చొని ఈ రోజు 32 పాయింట్స్తో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారండి. అది అన్ని వర్గాలకి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే మహిళలకి పెద్దపీట వేశారు అనే దానికి కారణం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా రిలీజ్ అయిన కమిటీల్లో మొత్తం 90 మంది మహిళలకి కమిటీల్లో మంచి ప్రముఖ స్థానాలు ఇచ్చారు. ఈ స్టేట్ కోఆర్డినేటర్స్ ఏంటి, చైర్స్ ఏంటి, వైస్ చైర్స్ ఏంటి, అందరినీ కూడా ఎవరికి పనిచేసిన దానికి ఎవరి అర్హతకు తగ్గినట్టుగా పదవులు ఇచ్చి మహిళల్ని 33% రిజర్వేషన్ అనేది చాలా బలంగా జనసేన నుంచి సపోర్ట్ చేస్తుంది అనే దానికి అదే కారణం అండి. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు జనసేన కార్యకర్త ఏం చెప్తారు? మాది రాజమండ్రి అండి. ఇప్పుడు నేను ఇన్వైట్ చేసేది ఏంటంటే, బెంగళూరులో ఉన్న ఐటీ పీపుల్, ನಾನು ಕನ್ನಡದಾಗ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡ್ರಪ್ಪ, ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಲ್ಲ IT ಪ್ರೊಫೆಷನಲ್ಸ್, ಮೆಕ್ಯಾನಿಕಲ್ ಪ್ರೊಫೆಷನಲ್, ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಪ್ರೊಫೆಷನಲ್, ಆಲ್ ಪ್ರೊಫೆಷನಲ್ಸ್ ನೀವು ಎಲೆಕ್ಷನ್ ಟೈಮಲ್ಲಿ ನೀವು ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಮ ಕೆಲಸ ಆಗಲ್ಲ. ಅಲ್ಲಿ ನಮ್ಮ ತೆಲುಗವರು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲ ಜಾಗದಲ್ಲಿ ಇರೋ ಎಲ್ಲರೂ ಬಂದು ನಿಮ್ಮ ಪ್ಲೇಸಿಗೆ ಬಂದುಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಈ ಓಟ್ ಅನ್ನೋದು ಪವನ್ ಕಲ್ಯಾಣದು ಜನಸೇನೆಗೆ ಓಟ್ ಹಾಕಿ ನೀವು ಹಿಂದಕ್ಕೆ ತಿರುಗಿ ಹೋಗಿ ಗೆಲ್ಸಿ ಹೋಗಲೇಬೇಕು. ಅಲ್ಲಿ ಕುಮಾರಣ್ಣನು CM ಅವ್ರನ್ನು ಮೀಟ್ ಆಗಂತ ನೋಡಿದ್ವಿ, ಅವರು ಬೆಂಬಲ ಕೊಡ್ಬೇಕಂತ ಹೋಗಿದ್ವಿ, ಅವರು ಬೆಂಬಲ ಕೊಡ್ತಾರೆ, ಹಿಂದ್ಗಡೆಯಿಂದ ಅವರು ಕೊಡ್ತಾರೆ. ಇದು ನನ್ನ ಲೋಕಲ್ ರಾಜಮಂಡ್ರಿ ನಮ್ಮದು. ನಾನು ಹಂಗೆ ಬೆಂಗಳೂರು JP ನಗರ ನಮ್ಮ ಆಫೀಸು, ನಾನು ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ಎಲೆಕ್ಷನ್ಗೋಸ್ಕರ ನಾನು ಬಂದಿದ್ದೆ. ನನ್ನಂಗೆ ನೀವು ಬರ್ಬೇಕು ಇಲ್ಲಿಗೆ. కాపు అనేవాడు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాడు కాపు, ఓకే. ఇక్కడ బీసీ గర్జనాన్ని బీసీకి వెళ్ళిపోతే, అయ్యా అనాదిగా ఇక్కడ కాపులు నలిగిపోతున్నారయ్యా, అట్టడి జాతిలో నలిగిపోతున్నారు. ఒక్కడొచ్చాడండి, ఆయన ఆకుల సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు నియమించడం ఎంతో ఆనందదాయకం. సోషల్ మీడియా అడ్మిన్గా చెప్తున్నాను, ఇది చరిత్రలో లిఖించదగినది. కాపు అనేవాడు కాపు కాయడం కాదు, పాలించడం. నిజమైన కాపాడైతే పాలిద్దాం. జై జనసేన, జై హింద్. మనతో పాటు ఇంకా కొంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని తెలుసుకుని వీళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి ప్రజా పోరాటయాత్ర కావచ్చు, జనసేన చేపట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా ఉండి ముందు రోజే వచ్చి ఆ ప్రజలను చైతన్యవంతం చేయడం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేపడతారు. ప్రస్తుతం ఈ రోజు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ రోజు ఏం చేయబోతున్నారండి? జై జనసేన, జై పవన్ అన్న. జనసేన ఆవిర్భావ ఈ మహోత్సవం జన సైనికులకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలందరికీ కూడా ఒక పండగ లాంటిది. ఈ పండగలో జనసేన ఉద్యమ ఆటపాట ఉండబోతుంది. లక్షలాది మందిగా తరలి వస్తున్నటువంటి జన సైనికులకు నా ఒక ఉద్యమ పాటతోని, ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది, జనసేన జెండయ్యి ఎగిరే ఎర్ర జెండది. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది, జనసేన జెండయ్యి ఎగిరే ఎర్ర జెండది. కూలన్నలా చేతిలో ఒడిసి పట్టిన కొడవలి, కూలన్నలా చేతిలో ఒడిసి పట్టిన కొడవలి. రైతన్న చేతిలోన దుక్కి దున్నె నాగలి, రైతన్న చేతిలోన దుక్కి దున్నె నాగలి. చెమటను చిందించే కార్మికుల జెండాది. ఎత్తర జెండెత్తరో ఎర్రని జెండాది, జనసేన జెండయ్యి ఎగిరే ఎర్ర జెండది. జై జనసేన. పార్టీ ప్రధాన కార్యదర్శి మాధవ్ గంగాధరం గారు వచ్చారు, ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈరోజు? బాగుండదు, మధ్యలో ఆపకాలి ప్లీజ్. అయిపోయిందండి, అయిపోయింది. ఏం కావాలి చెప్పండి మీకు? అంటే సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజమండ్రి సభ సక్సెస్ అవుతుంది జనసేన. ఏంటి మీకు మీలో అంత ధీమా ఎందుకు కనపడుతుంది? కవాత్ చూసిన తర్వాత మా ఊరికి అందరిలా నేను దాదాపు 5 లక్షల మంది అనుకుంటే, నిగూఢ వర్గాల వారే చెప్పారు 10 లక్షల పైకి చిలుకు వచ్చారు. ఇది 5వ ఆవిర్భావ సభ. జనసేన పార్టీ పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయింది. నిశ్శబ్ద విప్లవం ఉంది ప్రజల్లో. ఆ నిశ్శబ్ద విప్లవం ఏప్రిల్ 11వ తారీఖు ఓట్ల రూపంలోనే ముందుకొస్తుంది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినాయి. సాయంకాలం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారు.
వారు చెప్పబోయే అంశాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. సామాన్య ప్రజల్లో మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వస్తూ ఉంది. దానికి ఫైనల్ రూపురేఖలు రుద్దుతున్నారు. ప్రీ మేనిఫెస్టో అంటే కూడా ఈ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించే విధంగా ఒకసారి చెప్పిన దానికి వెనుదీయడు అనే నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారికి మీద సామాన్య ప్రజలకు. జనసేన పార్టీ పెట్టినప్పుడే కొన్ని కుటుంబాలకే రాజకీయం పరిమితం కాకూడదు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి రాజకీయము. సమాజంలో 64% ఉన్న మైనారిటీ వర్గాలకు కానీ, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు కానీ, మహిళలకు కానీ సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెట్టబడింది. ఈ మధ్య పార్లమెంటరీ కమిటీలు వేశారు. పార్లమెంటరీ పూర్తి మేనిఫెస్టో ప్రకటించక ముందే ప్రజల్లో ఇంత ఆదరణ లభించిందంటే ఒకవేళ పార్టీ పూర్తి మేనిఫెస్టో ఉంటే ఖచ్చితంగా మరింత ఆదరణ లభిస్తుంటారు. మాకు నమ్మకం ఉన్నది. నిన్న మహిళా దినోత్సవం అన్నాడు, ఎన్ఆర్జీఎస్కు చెప్పాడు రైతులకు 8,000తో కలిపి చేస్తామన్నారు. రైతులంటే ఆయనకు మహా అభిమానం కూడా. ఈ సమాజంలో రైతులకు గిట్టుబాటు ధర రావడం లే. రైతులకు ఎంతసేపటి కూడా రైతులను అందరూ వాడుకునే వాళ్ళే తప్పితే రైతులకి సరైన న్యాయం కూడా జరగడం లే. ఒక పెద్ద మనిషి అడిగాడు నన్ను, అది ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం పథకం కదా అని. మనసుంటే మార్గం ఉంటుందని చెప్పాడు ఆయన. అప్పుడే ఇంత ప్రీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు 2,500 నుంచి 3,000 ఏ విధంగా ఇస్తారు మీరని. ప్రతి ఇష్యూలో ఈ సమాజంలో దాంతోపాటు ఉచిత సిలిండర్ కూడా ఈ ప్రీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఆచరణ సాధ్యం కాని హామీలు అనేది ప్రధాన ఆరోపణ. ఆచరణ మనసు ఉంటే మార్గం ఉంటుంది. దుబారా ఖర్చు లేకుండా, బంధుప్రీతి లేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా ఇవన్నీ కూడా చేస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. ఆయన ఒకటే ఒక మార్గం, విలాసవంతమైన జీవితం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చారు. కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వదులుకున్నాడు. నేను మొదటిసారిగా పోరాట యాత్రకు రమ్మంటే వెళ్ళినప్పుడు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో పైన ఒక చాప వేసుకొని పడుకో ఉన్నాడు. నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చింది సార్ అని అడిగాను. నాకు అప్పుడు సుఖంగా గలగడలేదు. 5 స్టార్ హోటల్లో ఉంటేనో ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతని ఆలోచన విధానం వేరు. ఆయన ప్రజల్లో మార్పు కావాలా, ఆ ప్రజల మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను అందరినీ ప్రజలు కోరుతా ఉన్నాను, జన సైనికులనే కాదు, సామాన్య ప్రజలు కూడా చేతులెత్తి మొక్కుతూ కోరుతా ఉన్నారు. సాధారణ జీవితం గడుపుతారు కాబట్టి సామాన్య మనులంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట జనసేన వెంట నడుస్తున్నారంటారా? అలాగా ఎవరికైనా సాధ్యం అవుతుందంటారా? ఆ స్థాయిలో మెయింటైన్ అయిన తర్వాత, ఆ స్థాయిలో ఉన్న సౌకర్యాలు పొందిన తర్వాత ఎన్ని వదులుకుని ఒక కామన్ మ్యాన్గా ముందుకు సాగడం మామూలు వ్యక్తి సాధ్యం అంటారా? జనసేన పెట్టినప్పుడే ఇది ఒక రోజుతో వచ్చిన ఆలోచన కాదు. 20 సంవత్సరాల ముందు అతనికి సినిమాల్లో వచ్చినప్పుడు కూడా ఎంతసేపు ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, సినిమాల్లో కూడా సామాజికంగా వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండనే ఉద్దేశం ఉంది. ఆయన ఒకరోజు చెప్పాడు, ఈరోజు 5 సంవత్సరాల ముందు నేను చేసుకుంది కాదు, ఇది 20 సంవత్సరాల మధ్యలో ఉన్నది, సామాన్యులకు కూడా మేలు జరగాల అనే ఉద్దేశంతో. ఆనాడు అందరూ అన్నారు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ పార్టీ, అంతకుముందు పార్టీ ఉంది కదా అని. మబ్బులో వస్తుంది పెనుగులో పోతుంది అన్నాడు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు పాలకపక్షాలు, ప్రతిపక్షంతో ఏమో మీకు ఏదో సంబంధాలు ఉన్నాయంటాడు. ప్రతిపక్షం పాలకపక్షంతో సంబంధం అని అంటారు. అంటే మా బలం పెరిగింది. వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా ఆరోపణ ఉంది సార్. అంటే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుందని వైసీపీ అంటుంది, వైసీపీతో పొత్తు పెట్టుకుందని టీడీపీ అంటుంది. ఆ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు అంటే జనసేన పార్టీ బలంగా ఉంది, జనసేన పార్టీకి భయపడుతుందని చెప్పొచ్చు అంటారా? తప్పకుండా మా బలం పెరిగింది. అధ్యక్షుడు అదే మాట అన్నాడు, మనం బలం పెరగకపోతే ఎందుకు వస్తారు, మేము ఏ పార్టీతోనే చేయాలంటే ఆ పార్టీకి బలం ఉంటే ముందు వస్తారు. మేము మాత్రం వామపక్షాలతో కలిసి 175 స్థానాలకు పోటీ చేస్తున్నాం. తప్పకుండా అధికారంలోకి వచ్చేదానికి ప్రజల దీవెనతో, దానికోసం అండల్లా ప్రజలందరూ కోరి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి కూడా వెనక్కి పోడు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ఈ సమాజంలో తప్పకుండా మార్పు మాత్రం వస్తుంది. ఈ మార్పును కూడా సామాన్య ప్రజలు కూడా కోరుతున్నాం. ఒక్కసారి మాకు అవకాశం ఏంటి, మీరు అనేక పక్షాలు చూశారు, పాలకపక్షం చూశాడు, ప్రతిపక్షం చూశాడు, మాకు కూడా ఒక అవకాశం ఏంటి. వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన చేసేదాన్ని బట్టి పార్లమెంటరీ కమిటీలు వేస్తే ఎవరికి సంబంధం లేదు. 4 సంవత్సరాల నుంచి ఎవరు పనిచేస్తూ ఉన్నారో మహిళలకు కానీ ఎవరి సిఫారసులకు కూడా సాగు లేకుండా నాకు కొందరు మహిళలు ఫోన్ చేశారు, చాలా సంతోషం సార్ మాకు వచ్చిందని. నిజంగా నాకు తెలియదు.
కొంతమంది అన్నారు సంతోషమ్మా మీకు వచ్చింది కదండి. నేను మాత్రం ప్లెయిన్గా చెప్పేవాళ్ళు, ఇది అధ్యక్షుడి నిర్ణయం, ఈ నిర్ణయంలో మా పాత్ర లేనే లేదు. 10 రోజులు పార్లమెంట్ ఆఫీసులో కూర్చో ఉంటే మాదాపూర్ ఆఫీస్కి ఎప్పుడు పోకుండా ఉండలే. నేను సలహాలు కూడా ఆయన అడిగితేనే చెప్తాను, నాకున్న నిర్మోహమాటంగా చెప్తాను. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తూ ఉన్నాం మేము. దానికి కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఆయనకు అవగాహన ఉన్నది. మాకు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థుల కొరతే లేదు మాకు. వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. నన్ను పెద్ద మనిషి అడిగారు తెలంగాణ నుంచి, ఏంది మీరు పోటీ చేస్తారని. ఏమంత భయపడతా ఉన్నారు, మీరు అందరు అన్నారు కదా. ఏం ప్రిపరేషన్ అక్కర్లే. మా నాయకుడి బలమే మాకు. అంగబలం అర్ధబలం లేకపోయినా మాకు నమ్మకం ఉన్న నాయకులు ఉన్నారు. ఆయనతో 10 సంవత్సరాల నుంచి పోటీ చేసే దగ్గర ఉండి ఆయన బాగోగులు చూసిన నాయకులంతా ఉన్నారు. తప్పకుండా ప్రజలు వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఫిల్టరేషన్ తర్వాత మొదటిసారిగా 32 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించారు, 4 ఎంపీలు ప్రకటించారు. ఇక అంటే ఎన్నికల యుద్ధ క్షేత్రంలోకి నేరుగా దిగిపోయినట్టంటారా? ఇంకా యుద్ధ క్షేత్రం ఏందండి, అయిపోయింది. యుద్ధ క్షేత్రంలోకి వచ్చేసాం. పవర్ కనిపిస్తూ ఉంది, ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం ఉంది. ఆ విప్లవం ఓట్ల రూపంలో మార్చేదానికి ఏప్రిల్ 11వ తేదీన అప్పుడు చూస్తారు. గ్లాసు ఎక్కడ పట్టుకున్న గ్లాసు ఉంటుంది ప్రజల్లో. గ్లాసు సామాన్యుడి గుర్తు గ్లాసు. ఆయనకి ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో 10-15 సంవత్సరాల కిందట సినిమాల్లో ఉన్నప్పుడు వచ్చిందంట. చిన్నప్పుడు టీ తాగడానికి పోతే వాళ్ళ అమ్మగారు అన్నట్టు, ఏంది టీ, ఇరానీ టీ అని. అప్పటి నుంచి కూడా గ్లాసు మోజు. ఆయన అడగల అసలు. అందరూ ఎలక్షన్ కమిషన్ పోయినప్పుడు కొత్తపాటి, నాకు తెలిసిన 30 సంవత్సరాల అనుభవంలో ఫలాని గుర్తొస్తే బాగుంటుందని ఆయన అడిగా. నేను ఏదో అడగచ్చు కదా అని, మనకి సరిపోయే గుర్తు వస్తున్నాడు. గ్లాసు గుర్తు రాగానే ఆయన చెప్పండి వచ్చిందా లేదా అన్నాడు. తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వస్తాడు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, కులాలతో ప్రసక్తి లేకుండా, కులాల ఐక్యత కోసం. నేను కలిసిన 32లో కూడా చూడండి, అందరు కులాలు ఉన్నారు అక్కడ. ఒక కులమే కాదు. ఆ రాజంపేటలో ఒక మహిళకి ఇచ్చున్నారు. ఆమె కాపు సామాజికం చెందింది కాదే. మాకు సామాజిక వర్గం గురించి అసలు మాట్లాడద్దు అంటా ఉన్నారు. అందరూ సమానమే. అందరూ 9 నెలల తర్వాత పుడతారు, కొందరు 6 నెలల్లో, కొందరు 7 నెలలు పుట్టరు. అదే సిద్ధాంతం. తప్పకుండా మా నాయకుడికి ప్రజల మీద విశ్వాసం ఉంది. నేను ప్రజలను కోరుతా ఉన్నా, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, చేసి చూపించండి. చేసే మా పరిపాలన ఎట్లా మీకు కూడా తెలుస్తుంది. ఆ పరిపాలనతో మీరు తప్పకుండా తృప్తి పొందుతారని కోరుతా ఉన్నాను. నమస్కారం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ప్రచార కమిటీలో ఉన్నారు మీరు. జనసేన ప్రచారం ఎలా జరగబోతుంది? యాక్చువల్లీ నా పేరు వచ్చేసి కనుమూరి కవితా సింధూరి అండి. నేను మహిళా విభాగానికి వైస్ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మాదాస్ గంగాధర్ గారు చెప్పారో అవన్నీ స్పష్టంగా స్వచ్ఛమైన నిజాలు, మా మనసులో ఉన్న మాటలు ఆయన నోట్ల నుంచి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మతాన్ని, కులాన్ని ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ఎవరైనా ముద్ర ఇదలుచుకుంటే దానికి సజీవ సాక్ష్యం నేను ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని. 6 నెలల క్రితం భీమవరం వచ్చినప్పుడు ఆయన్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం అంటే ప్రజల అదృష్టం అని చెప్పి నేను తలంచి ఆయన కోసం పనిచేయడం జరిగింది. ఈరోజు చాలామంది క్షత్రియ సమాజ వర్గంలో కూడా ఆయన మెంటాలిటీకి ఫిదా అయ్యి సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళు లోపల ఉన్నప్పటికీ కూడా మాకు తెలుసు, మాతో మాట్లాడుతున్నారు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి మాతో పంచుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కులాలకి సంబంధం లేకుండా ఆయన గొప్ప విజయానికి ఆయనకు ఉంది. సైలెంట్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉందండి. మహిళలకు ఆయన ఇచ్చిన గౌరవం ప్రపంచంలో ఏ నాయకుడు ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని మేము పొందుతాం ఖచ్చితంగా. ఇది మొత్తం చూసుకుంటే పార్టీలో అన్ని శ్రేణుల నాయకత్వం, అగ్రనాయకత్వం కాడి నుంచి జన సైనికుల వరకు కూడా అందరూ ఒకటే చెప్తున్నారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సీట్లు కేటాయించడం కావచ్చు, తమ పోరాటం అయితే కావచ్చు, ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో జనసేన జెండా అమరావతిలో ఎగురు తీరుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్.